హలో గైస్, ఎలా ఉన్నా? నేను మీ ప్రబల్ కింగ్ పర్సన్ని. సో గైస్, మనమైతే ఇప్పుడు నేను ఒక బ్రెయిన్ రోడ్ అయితే యూజ్ చేసిన, అదైతే చూద్దాం. మీకు సర్ప్రైజ్ గైస్, అది ఇప్పుడే చూపియా. సో గైస్, నేనైతే ఫైనల్గా సీక్రెట్ ప్లస్ డివైన్కి రీచ్ అయినా. అది మీకు లాస్ట్ ఎపిసోడ్లో చూసినట్టున్నారు. ఓకే గైస్, ఇప్పుడైతే ఇది బీన్ స్టాక్ ఫర్ బ్రెయిన్. నేను బీన్ స్టాక్ అంట. ఓకే, ఫైనల్గా అయితే రీచ్ అయ్యాను. మియావు లాస్ట్ ఎపిసోడ్లో ఎంత చేసింది గైస్, ఎంత ఓవర్ యాక్షన్ తట్టుకోలేండా. సచ్చిన కింద పడ్డానా, సచ్చిన కింద డైరెక్ట్ బేస్కి. అరే వచ్చిన. సో గాయస్, ఆ సర్ప్రైజ్ మీకు ఇప్పుడు చూపిస్తే మీరు షాక్ అవుతారు. అందుకే వద్దు అని నెక్స్ట్ టైం చూపిస్తాను. ప్లస్ నా బేస్ కూడా ఎందుకు ఖాళీగా ఉందంటే అన్ని బ్రెయిన్ రోడ్ సెల్ చేసిన విత్ సెలెస్టియల్ కూడా. సెలెస్టియల్ అంటున్నా, క్లాసిఫైడ్ కూడా. అంటే ఎంత బాధపడకండి, సెల్ చేసినా లేదా మీకు తెలుస్తుంది ముందు ముందు. సో గాయస్, ఇప్పుడైతే అది ఫ్యూజ్ చేసినాక డన్. ఏసాక్స్ ఎక్కల. ఓ ఎస్ బ్రో. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం మీకు ఇచ్చిన మీ చూస్తున్న సర్ప్రైజ్ని చూస్తారా గైస్? వద్దులేండి గైస్. ఓకే మీరైతే తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, అప్పుడే చూపెడతాం. సో గైస్, 3, 2, 1 టర్న్. అరే యార్, ఇక్కడ ఏం లేదని ఫీల్ అవ్వకండి గైస్, పైన చూస్తారా? సో గైస్, ఫస్ట్ ఫ్లోర్లో ఏం పెట్టలేదు కావాలనే. సో గైస్, మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తే అరే ఓన్లీ ఇవేనా చీచీ అని ఎంత అయిపోకండి గైస్. ఆగండి, ఇప్పుడు చూస్తారు కదా అసలైంది. 3, 2, 1 చూసారా గైస్? ఇక్కడ మనం లాస్ట్ టైం ఉన్న మియావుల్ కొత్తగా నాకు ఈ బ్రెయిన్ రోడ్ దొరికింది. ఇది ఎవడో తెలియదు, గ్రీన్ లైట్ రెడ్ లైట్. వీడు స్టిల్ బ్రెయిన్ రోడ్లో వీడు డెవిల్, ఇప్పుడు సీక్రెట్ స్టిల్ బ్రెయిన్ రోడ్లో ఇది డివైన్. సో గైస్, ఈ టోల్ ద గ్రీన్ ఇస్ లాస్ట్కి చూసి లాగం. ఇంకా సెకండ్ టైం ఏంటంటే 3, 2, 1 గాయస్, ఇక్కడ చూసిరా? ఒక డ్రాగన్ క్యామెలోని, ఒక ఏసాక్, ఒక స్కిప్ టర్ని టాయిలెట్ని, ఇంకా ఏసాక్. చూసారా గాయస్ ఎట్లుందో బేస్? అడ్రస్ కదా. సో గాయస్, ఇది జస్ట్ నా బేస్. నాదైతే ఒమేగాకి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఉంది. చూద్దాం గైస్, నాకు ఒక క్లెవర్ ఐడియా వచ్చింది. వద్దంటారు గైస్, మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మనమైతే ఈ ప్రజెంట్ గిఫ్ట్ మనకు అంత లేదు. బుడ్డి వాళ్ళు కొట్టుకున్నానా? లేవు మస్తు ఓరక్షణ చేసిన లేవుని. సో గాయస్, ఇప్పుడైతే మనం మన సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. అక్కడ 3 బ్రెయిన్ రోడ్స్ పెట్టిన లాస్ట్. ఇప్పుడు అక్కడ చూసారు కదా. 3 కాదు 4. ఓకే, ఎన్నైతే ఇవైతే తీసుకుందాం. సో 4 బ్రెయిన్ రోడ్స్ కరెక్ట్ వచ్చినాయి. చాలా ఫ్లాష్ మళ్ళీ ఎక్కిస్తున్నాయి చూసారా గైస్? అవన్నీ నేను చాలా గ్రైండ్ చేసి ఫైనల్గా అవన్నీ సంపాదించుకున్నా గైస్. ప్లస్ మనకి లక్ ఏంటంటే ఆ టైంలో ఎవరికి డివైన్ మీద ఇంట్రెస్ట్ లేదు నేను జాయిన్ అయిన సర్వర్కి. అందుకే నాకు ఇట్లా దొరికింది, లేకపోతే నాకేం దొరుకుతుంది? వంకాయ పులుసు మొత్తం కొట్టి పడేస్తారు. టొడ్లోగిరిని డ్రాగన్ 14 గోల్డ్ ఉంది కదా, అది నేను కష్టపడి తెచ్చుకుంది కదా సార్. అయితే అదొక్కటి. ఓకే, నాకు లాస్ట్ టైం లాగానే ఏసాక్స్ ఎక్కాల. వీళ్ళు ముగ్గురు చూపెడతారు. చాలా మనమైతే ఫ్యూజ్ చేసేద్దాం. 1 అవర్ వెయిట్ చేయాలి కదా సార్, ఎవడు ఆగుతాడు అంత టైం? నేను అంత ఆగగానే కిందికి వచ్చినాం. బౌన్స్ కదా ఈసారి. అరే స్కిప్ ఫ్యూజ్కి చూడండి గైస్, 21 అవర్స్ అయితే కానీ అది చేంజ్ కాదంట. అసలు ఏంది గైస్ వీళ్ళు గింత మరీ? ఫస్ట్లో అయితే ఫస్ట్లోనే మంచిగా ఉండదు దీంట్లో, ఫస్ట్ ఇప్పటికంటే. అసలు ఏంది గైస్? ఓరే మళ్ళీ కింద పడ్డా. ప్రజెంట్ వచ్చింది అనుకో బాగుంటుంది.
ఎందుకంటే అది 1000 వస్తాయి గాయస్. ఏమనుకున్నారు 1000 తోటి మంచిగా కొనొచ్చు. ఏం కొంటాను అనుకోండి గాయస్. ఆల్రెషన్ గాయస్కి ఇప్పుడైతే ఎగ్జాటిక్లు ఉన్నాం. నాకు అది పలకడం రాదు. ఏ సక్షకల్లా ఏదైనా మంచి స్పాన్ చేయకపోతే నీ కిడ్ని తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇద్దరు ఉన్నారు నా దగ్గర, ఒక్కళ్ళు కూడా కాదు. అట్లనే బ్లాక్మెయిల్ చేయండి గాయస్, అప్పుడే కానీ స్పాన్ చేయరు. మీ ఆవులు అయితే ఉంది ఒమేగా ఉండి ఇక్కడ డివైన్ ప్లస్ సీక్రెట్ వాళ్ళని చూసుకుంటుంది. అక్కడ ఒమేగా ప్లస్ సీక్రెట్ అది వేస్ట్ అంట గాయస్. లాస్ట్ టైం నేను వెళ్ళలే, కానీ మా అక్క వెళ్ళింది గాయస్. మా అక్క వెళ్తే అక్కడ అది వేస్ట్ అందులో ఏముండదు. 30 సెకండ్స్కి ఒకసారి 30 మినిట్స్కి ఒకసారి డివైన్ స్పాన్ అవుతుంది. ఒమేగా అయితే చాలా రేర్ కేసెస్లో స్పాన్ అవుతుంది అట్లనే చెప్పింది. యాక్చువల్లీ నేను మా అక్క ఫోన్లోకి వెళ్ళి చూస్తే కూడా నిజంగా అక్కడనే ఉంది గాయస్. గెట్ సైడ్ యాక్సిస్ ఇదే విఐపి పాస్ అంట గైస్. ఇప్పుడు మనం సైడ్స్ కూడా వెళ్ళొచ్చు, ఎటు అంటూ బయటికి వెళ్ళిపోవచ్చు. 59 రోబాక్స్ అంట గైస్. గ్యాస్ మన దగ్గర రోబాక్స్ 59 చూస్తే సో గైస్ మా 1 hour 4 minutes గైస్. ఇదంతా కాదు కానీ సో గాయస్ ఇప్పుడైతే ఇక్కడ ఒక 2 minutes ఎఫ్కే వద్దు కానీ ఒక నిమిషం గాయస్ వస్తున్నా. కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకుంటారా వీడియో. సో గాయస్ వచ్చేసిన, భయపెట్టినట్టుంది, సారీ గాయస్. ఎందుకంటే ప్లస్ నాకు ఏమైందంటే కాల్కి తాకింది గాయస్. 1 week నుంచి హాలిడేస్ అప్పుడు నేను వీడియోస్ మరీ అంత ఎందుకు తీయాలంటే ఈ కాలు నొప్పి వల్లనే గాయస్. ఒకవేళ ఇది లేకపోతే నేను పిచ్చిగా వీడియోస్ పెట్టేటోని గాయస్. ఇప్పుడు నాకు నడవడం కూడా రావట్లే. నా రూమ్కి ఏదోలా మెల్లగా వచ్చినా కానీ ఈ మియావులు అయితే మియావులదానా నాకు ఏసాకు లాస్ట్ టైం 2 ఏసాకులు గైస్ ఒక్కటేసారి స్పాన్ అయినాయి. నేను తీసుకుంటుంటే ఒకేసారి కూడా తీసుకుని గైస్, 2 సేమ్ టైమింగ్. అది ఒక్కటి తీసుకున్నా పట్టని వచ్చింది. చూడండి గైస్ ఇప్పుడు ఇట్లా వచ్చింది చూడు. అదే మెల్లగా ఉంది అనుకో, ఏమన్నా యాక్షన్ డబుల్కి 3కి 4 యాక్షన్. అది మీ ఆవులు కొంచెం పక్క వెళ్తారా? వెళ్ళింది గైస్ అరే గైస్ అది వదిలేసాను కదా, ఎందుకంటే అది తీసుకొని ఇయ్యదు. 19 seconds బొచ్చు తీసుకొని ఇయ్యదు. బొచ్చు అయిపోయింది పోండి గైస్, అది వేస్ట్ ఇక అయిపోయింది. 19 seconds అంటే కొంచెం ఇంకొంచెం వెళ్ళావా? బొచ్చా అయిపోయింది మామే కింద పడ్డా. పోయిందా అనుకున్నా, పోయింది. నీ మెంటల్ మీ ఆవులు అనుకుంటూ వస్తుంది. అది ఒకటి తీసుకోగానే రష్ అనుకుంటూ వస్తుంది. ఇప్పుడు చూడు ఎట్లా పందిలాగా కూర్చుందో, మెల్లగా ఇట్లా తీసుకోగానే ఎంత స్పీడ్ వస్తుంది చూడు. చలో సో గాయస్ ఇప్పుడైతే మనకు 55 minutes ఉంది. ఏం బిగుతాం గాయస్, మనకైతే ఇది కావాలి, కానీ మనకు ఇదన్నా ఏదో ఒకటి వస్తుంది. చలో గాయస్ ఆఫ్ఘన్ ఫస్ట్ ఆఫ్ఘన్ ఒరే గ్లిచ్ అయిపోయిందిరా, ఫోన్ గ్లిచ్ అయిపోయిందిరా. అమ్మ పని చేస్తాను. గైస్ నేను అనుకోలే మరి ఇంత మంచిగా ఉంటుందన్న బేస్. అసలు ఫస్ట్ టైం గైస్ నా బేస్ని ఇట్లా మరి ఇంత రేడియాక్టివ్ డివైన్స్ తోటి చూస్తున్నా. అది కూడా 4 డివైన్స్, ఒక క్లాసిఫైడ్ అంటే ఒమేగా, ఒకటి క్లాసిఫైడ్ అంటారు, ఒమేగా అంటారు. ఒక ఏసాక్, ఒక డ్రాగన్ ఫ్రీగో డ్రాగన్ అని, ఒక ఏసాక్, ఇంకో స్కిప్ ఇదొట్లే టాయిలెట్ ఆడు. ఇది నా బేస్ కాదు. ఓకే రైడ్ దగ్గర కూడా ఉందిరా గాయస్. ఇటువంటిది నా దగ్గర ఇలాంటిది నేను ఒకసారి బబ్లు కలిసి ఒక ఎపిసోడ్లో వేసినాం కదా గాయస్. ఇప్పుడు ఎంత చీటింగ్ చేసిండంటే బబ్లు గాడు
తీసుకున్నాడు కదా, ఒక్కరోజు కదా, అరే మనం ఇద్దరం కలిసి చేసినాం కదరా అనుకుంటా తీసుకున్నాడు కదా. తీసుకున్న వెంటనే ఇద్దరం కలిసి చేసినాం కదా అంటే 4 ట్రిలియన్ పర్ సెకండ్ ఇస్తుంది కదా. అది ఏం చేసిండంటే, అరే నీకు కొస్సేపి అనుకుంటా ఒక డే మొత్తం తీసుకున్నాడు గైస్. నెక్స్ట్ డే అయితే ఇయ్యలేదు. దానివల్ల నాకు ఎంత ప్రాబ్లం అయిందో గైస్. అది యాక్చువల్లీ నా ఫస్ట్ డివైన్ గైస్. అట్లా నా గ్రీన్ డట్ డ్రై ఇదేంటి స్టూప్ లిమిట్స్ పోయింది. వద్దా ఏ గైస్ ఈవెంట్ గైస్, ఈవెంట్ సారీ, నేను స్పాన్ అయింది అనుకున్నా. కానీ నేను ఇప్పుడు ఇవన్నీ పికప్ చేసుకోవాలి కదా, వేస్ట్ ఆఫ్ టైం కాదు. కానీ నాకు అస్సలకే కాదు వేస్ట్ ఆఫ్ టైం, ఎందుకంటే ఇది ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్కటి వచ్చేసి కానీ 620 ఒక స్పిన్ వస్తే అందులో కూడా 1 మిలియన్ క్యాష్ అవుతుంది. ఏం ఉండదు అందులో, 1 మిలియన్ క్యాష్ వస్తుంది, లేకపోతే 200 వస్తుంది. నాకు ఫస్ట్లో గైస్ లక్ ఉండి వచ్చింది. ఏంటి రేడియో యాక్టివ్ బేస్, అది లక్ పట్టుంటుంది గైస్. మీరు లక్ అనుకోకండి, నాకు అదంతా బ్యాడ్ లక్. అంటే ఎప్పుడు చూసినా 1 మిలియన్ క్యాష్ గదా వస్తుంది. ఏదో డే 1 కదా అని అట్లా ఇచ్చిర్రు, లేకపోతే అది కూడా రాకపో. ఒరే బుర్రు నీ ఇది పేరు బుర్రు పట్టపీం, నాకేమో కోపం తెప్పించే పట్టపీం. ఒరే సాల్రా ప్లేస్ కాన్ క్యారీ. ఇదొక్కటి గైస్ 32 40 అయితే 2 స్పిన్లు వేయచ్చు మంచిగా. వచ్చింది ఒకటే వస్తున్నట్టు పైకి రావడం అంత సీన్ లేదు. లెజెండరీలో స్పాన్ అవుతుంది. చూసారా చెప్పిన్నా. అరే నేను అటు వెళ్ళనేందిరా. చూసారా, 1 2 3 తీసుకున్నా కానీ అమ్మో ఎక్కువ ఇస్తుండ్రా. అరే కామన్ ప్లేస్లో స్పానే కావేందిరా అసలు ఇవి. సరే స్పిన్ చేసేద్దాం గైస్, పదండి. సో గైస్ వచ్చినాం, ఒక స్పిన్ వేద్దాం. 1 మిలియన్ క్యాష్ గదే అనుకున్నట్టు వచ్చింది. రేడియో యాక్టివ్ బేస్ అన్న, అసలు హ్యాకర్స్ ల్యాబ్ అన్న, ఇవే దొరుకుతాయి. ఉడ్డింటిన్ మత్తయ్యో లాస్ పైన్ బ్రోస్. అరే ఇప్పుడే వేసినాం కదరా అన్ని ఫ్యూజ్ మిషన్లా, ఇప్పుడే నారా ఒరే కంట్రోలే కావట్లేదు ఏందిరా. ఒరే గ్లిచ్ నీ అమ్మ. హ్యాక్ చేసినట్టున్నారా నా ఐడి. అంత మంచిగా ఉంటుందా గైస్ ఇప్పటికీ నాకు 5 కాదు కానీ నా పాత ఫోన్లలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క 1000 ఐడీస్ పోయినాయి. ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి 1000 ఐడీస్ పోయినాయి. ఈ ఉడిండి గాడికి ఏమవుతుందో, ఏడికి సెల్ చేస్తుంటే కొంచెం అన్న ఉంటుందిలే గైస్. ఓకే మనం కూడా ఉంటున్నాం, నువ్వు సెల్ చేసేయాలి ఫస్ట్. అమ్మా గైస్ ఒక్క నిమిషం ఆగండి, ఫ్యాన్ వేసుకొని వస్తే, ఎందుకంటే చెమటలు కారిపోతున్నాయి. ఇంటికి మీరు వెయిట్ చేయండి గైస్. మీరైతే మతే స్పాన్ అయితే చెప్పండి, నేనైతే ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. గాయస్ ఫ్యాన్ పని చేయట్లే గాయస్. ఏం చెప్పాలి గాయస్, ఈ ఎండాకాలంలో అయితే చచ్చిపోతున్నాయి. అరే కోకో ఫంద ఎలా ఫంద ఎందుకు రా రే, పురి పట్టి చేస్తారు అక్కడ. లాస్ట్ పైన బ్రోసా ఆ జన్మలో దొరకదురా, పక్కన ఆడుకో. ఇంకా స్పాన్ కామన్ లెగెత్తరా. అరే కామన్ అన్నాడు రాడు, రేయర్ కాదు. వద్దు
వస్తుండ్రా పెద్ద కింగు బుర్బుర్ పాత పీము. వీడిని ఫస్ట్లో పెట్టి మంచిగా గైస్. ఏం పని చేసేది లేదు, పాట చేసేది లేదు. నస్తాడు 20 ఇంకో స్పిన్ బక్కడ స్పిన్ వస్తుంది చూడండి గైస్. అదే ఇప్పుడు ర్యాండమ్ రెండోడు వస్తుంది. అరే నాకు రేడియో యాక్టివ్ బేస్ అని నాది కావాలరా, దొరికాయి. ఓ లక్కీ బ్లాక్ అంటే గైస్ ఇందులో ఏం దొరుకుతుందో తెలుసా? ఉడ్డిండిండును ఉరకాలేలో ఉరకాలా ఇవి దొరుకుతాయి. మనకు లక్ లేదు. వద్దా రే ఎవరు నువ్వు రే? నా లక్ ఇంత ఉందారా? ఇంత లక్ పెట్టుకున్నానారా ఈరోజు? ఒరే అరే ఏమంటారు నా లక్ని? దీన్ని లక్ అంటారా ఏమంటారు? ఒరే షమ్మా రేర్ సీక్రెట్స్ తోటి అయితే బేస్ ఎండిపోయింది పో. అమ్మో ఒక సైడ్ డివైన్స్ ఒమేగా, ఇంకో సైడ్ రేర్ సీక్రెట్స్ వచ్చేస్తుంది గాయస్. ఏమన్నా లక్క గైస్. డ్రాగన్ క్యామెల్లోనే ఒక్కడే ఉన్నాడు. అటో వేసాక ఇటో వేసాక ఒక అటో టాయిలెట్ ఇటో టాయిలెట్. కానీ డ్రాగన్ క్యామెల్లోని కింగ్ అందరికన్నా రేర్. మనకు అంత లక్ ఉందా గైస్? నేను కూడా ఎప్పుడు చూడలే గైస్ మనకు అంత లక్ ఉండడం. అరే బుడ్బుడ్ పాతపై నాకు కొత్త లక్ వచ్చింది. ఏంటో చెప్పాలా? నాకు అది అరే నాకు ఏమైందో చెప్పాలా? అరే పురుగులు పుట్టేసారు అక్కడ. ఏంది గైస్ చెప్తుంటే పక్కెళ్తుండే పక్కెళ్ళి ఆడుకోరాని. మనకు లక్ లేదు, వేస్ట్. మనకు లక్ లేదు కానీ ఈడ పడేసి వెళ్తే లక్ వస్తుంది అంట గైస్. ఎవడ చెప్పిండు నాకు ఇట్లా పడేసి వెళ్తే లక్ వస్తుందని. అవునరా, పెద్ద లక్కే వచ్చింది కదా గైస్, చాలా పెద్ద లక్ కదా ఇది. దరిద్రం వచ్చి నీ పెద్ద చెప్పిండు గైస్ ఇట్లా పడేసి వెళ్తే లక్ వస్తుందంట. లక్ ఏం లక్ వచ్చిందో ఏమో, బొచ్చు లక్. 1K రూపీస్ వేస్ట్. గెట్ అవుట్. నీ 1K రూపీస్ 1Kనా 2Kనా? డైరెక్ట్ 800 పోయింది. ఒరే ఏం దరిద్రం. వచ్చేస్తున్నాయి గాయస్. ఏందిరా మరి ఇంత బేసారా ఇది? అరే ఏందిరా ఇది? ఏందయ్యా ఇది? 2 ఫ్లోర్లు ఖాళీగా పెట్టుకొని ఒక ఫ్లోర్ పైన మొత్తం పెట్టిన. నన్ను చెప్పు తీసుకుని పట్టుకున్నా మంచిదే రాబోయ్. మాతో స్పాన్ కాదా? స్లాష్ మతేయో స్లాష్ మతేయో స్పాన్ అవుతుంది గైస్. ఇట్లా ఒకరు చెప్పారు, అరే స్లాష్ మతేయో ఇట్లా ఒకటి చెప్పి ఇట్లా చేస్తే నిజంగానే మతేయో స్పాన్ అయింది గైస్. అంటే నిజంగానే ఉరకాల స్పాన్ అయింది గైస్. అక్కడ స్లాష్ ఉరకాల అన్నాడు. అరే నీ రెడ్ హ్యాండ్ నీ గర్ల్ ఫ్రెండ్, ఇది ఉరకాల. అరే నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని పడేస్తారా? త్వరలో భయపడకపోతే ఏం చేయలేండి, సారీ. భయపడకపోతే పెద్ద నోరు వేసుకొని ముక్కు పెట్టుకొని వస్తాడు. చూసారా గైస్ ఎంత మెల్లగా ఎక్కుతున్నాను, అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ స్పీడ్. చూసారా గైస్ ఎంత స్పీడ్గా వెళ్తుంది.
ఓయ్ వద్ద అరే కుక్కీ అండ్ మిల్క్ చూసారు నాకు ఈ కోపంలో ఎత్తుంది గైస్ చూసారా గైస్ అంత మెల్లగా స్పీడ్గానే వెళ్తున్నాలే ఇప్పుడు ఒకడు వస్తాడు అలా డివైన్ నొక్కురా అరే నొక్కురా అరే నొక్కురా అరే చచ్చిపోమని అరే ఎవరు అనుకుంటే ఏదేదేదో ఉంటుంది ఈ మియావులను అయితే ఆ రెక్కలు తీసేసి పక్కన పడేస్తే కానీ రెక్క మెల్లగా రాడు ఎంత స్పీడ్ బుస్సని వస్తుంది బుస్సని అది కామన్గా ఓ కామన్ స్పాన్ అయింది కామన్ అంటే కామన్ స్పాన్ అయిందా మరి అంత మంచి లెక్క ఉందా నాకు అంతగానో ఇచ్చాను అరే అరే ఏందిరా 4 సార్లు జంప్ చేస్తావు ఒకటేసారా 2 సార్లు ఒరే తీసుడు ఎంతరా 230 వర్ది 250 అరే చంపేస్తాకరా నిన్ను దాటి చూపెడతారా మియావుల్ ఉల్లి blah 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 6 7 blah blah 6 7 blah 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 all that 1 quid 9 quid per second into ఇస్తుంది ఓ ఇది రేర్ కేసెస్లో స్పాన్ అవుతుంది కదా నువ్వు ఎందుకు స్పాన్ అయినావే మంచిగా నిన్న మనకి ఇచ్చుడు ఉందా ఇచ్చుడు ఉంటే ఇచ్చేసి వస్తాం ఆడుంది ఒరేయ్ ఏంది డైరెక్ట్ రేర్ ప్లేస్కి వచ్చేవడ్డా ఏంది డైరెక్ట్ పైకి ఎక్కాలి నాకు అంత సీన్ లేదురా 7th ఫ్లోర్కి వెళ్తా ఎక్కినా కడిగేనికి వెళ్ళాలి చిన్న వెళ్ళకేంది ఎంత మెల్లగా ఇట్లా వచ్చి ఈ బాగా పర్సెంట్ బూసంతు దాన్ని అడగట్టాలి ఈ లాస్ట్ టైం ప్రోస్ ఏడ దొరుకుతాడో నాకు తెలియదు వాడు ఎవడో తెలియదు నాకు ఏందో తెలియదాడు బట్ ఈ రక్షసాలో దొరికినాడు కానీ టైంకి ఉండడు టైంకి ఎవడు ఉన్నాడు గైస్ నాకు ఏదో వచ్చేస్తాయి గైస్ చలో మితిక్కు నొక్కు అమ్మ వచ్చిన బేస్ అమ్మ పని చెప్తున్నాయిలే మితిక్కి డైరెక్ట్ షాప్ దగ్గరికి వచ్చిన ఇదేం కామన్ గైస్ ఒరే చచ్చిపోయేటట్టున్నారా అరే 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 ఏందిరా ఇది ఫ్లాష్ మ్యాన్ లాగా ఎక్కినాలి పెద్ద మెల్లగా ఎక్కుకుంటా మీ తిక్కచ్చు అమ్మ నొక్కలే గాయస్ ఈ మొన్న ఈ త్వరలలో కంటే మా బెస్ట్ బెటర్ కూడా డా బగి బగి బమ్ బమ్ బగి బగి బమ్ బగి బగి బమ్ బమ్ బగి బగి బమ్ అంటే what the is this biggy bam bam biggy guys నాకేదో పిచ్చిలేస్తుంది guys సరే ఓకే ఇప్పుడైతే హెడ్లైన్స్ బ్రేకింగ్ న్యూస్ సో గాయస్ ఇలాంటి వీడియో అయితే ఇంతే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఎంత టైంకి కలుస్తామో ఎన్ని రోజులకు కలుస్తామో ఎన్ని డేస్కి కలుస్తామో తెలియదు కానీ ఇలాంటి వీడియో అయితే ఇంతే సో గాయ్స్ సీ యూ టాటా బాయ్